ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఎట్లా తయారయ్యంటే తమకి ఆపోజిట్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు తన ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరుంటారో అతన్ని జైలుకి పంపించడమే పరమావధిగా అధికార పార్టీలు కష్టపడుతున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ అట్లాగే చేశారు రేవంత్ రెడ్డిని. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎట్లా పికప్ అయ్యాడు మనం చూసాం. మొన్నటి వరకు కూడా అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద టార్గెటెడ్గా బిహేవ్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి స్కెచ్ కానీ అది మళ్ళీ సింపతి అనేది గెయిన్ అవటం అయినా కానీ దాన్ని కేర్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నారా లోకేష్ని జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీద కక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉత్తి డొల్లా అని తేలిపోయింది. తాజాగా ఈ విషయంలో చంద్రబాబు లోకేష్ పాత్ర మీద సిఐడి ఛార్జ్షీట్ను సమర్పిస్తే దాన్ని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 19A ప్రకారం దానికి గవర్నర్ అనుమతి లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ ఛార్జ్షీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరని తేల్చింది. ఏసీబీ కోర్టులో ఏపీ సిఐడి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తే తర్వాత రోజు కోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగంనేని రమేష్, రాజశేఖర్, నారా లోకేష్ని ఏపీ సిఐడి నిందితులుగా పేర్కొంది. అయితే సిఐడి ఛార్జ్షీట్ను తిరస్కరించడంతో సిఐడికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లో A1గా చంద్రబాబు నాయుడు, A2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను చేర్చింది. నారా లోకేష్, లింగంనేని రమేష్ పేర్లని జోడించింది. అయితే సింగపూర్లో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందని సిఐడి ఆరోపిస్తోంది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం జరగలేదని సిఐడి వివరణ. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సూర్బానా జురాంగ్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించిందనేది ఛార్జ్షీట్లో ఆరోపించింది. నిందితులకి మేలు జరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో రూపొందించారని సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే అసలు లేని రోడ్డు కోసం తాము ఎకరం కూడా సేకరించని, ₹1 కూడా ఖర్చు పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో అవినీతికి తావేంటని ఇప్పుడు టీడీపీ వాదిస్తోంది. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని టీడీపీ వాదన. మొత్తానికి ఇప్పుడు సిఐడి ఛార్జ్షీట్ని ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో జగన్ సర్కార్కి షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో సిఐడి సందిగ్ధంలో ఉంది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం తరఫున అన్ని దగ్గరుండి చూసుకుంటున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తుంది. సో ఇటువంటి ఆరోపణలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద చేయడం కామను. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కూడా ఇన్నాళ్ళు జరిగినటువంటి అంశాల్లో ఎన్నో అంశాలు బయటికి తీసి వాటిలో నిజానిజాలని ప్రజలకి చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు వేసేటువంటి అవకాశం ఉంది. సో వీటి ప్రభావం జనాల మీద ఎట్లా ఉంటుందో మీరు చెప్పండి. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లు చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయం కామెంట్లు చేయండి. ఎందుకంటే ఎన్నో పార్టీలు సర్వేలు చేసేటప్పుడు యూట్యూబ్ కామెంట్లు చూస్తూ ఉంటాయి. ఉత్తినే అట్లా వెళ్ళిపోకండి వీడియో చూసి. డెఫినెట్లీ ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని చెప్తే సర్వే సంస్థలు సర్వే చేసేటప్పుడు ఏపీ ప్రజల నాడి ఎట్లా ఉందని తెలుసుకోవడానికి యూట్యూబ్ కామెంట్లు చెక్ చేసినప్పుడు ఇంతమంది ఇలా ఉన్నారనమాట సపోర్టింగ్గా ఈ వ్యక్తికి అని అర్థం చేసుకుంటారు. కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా డెఫినెట్లీ కామెంట్ చేయండి.